నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకింగ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 129వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో. విశాఖ ఉక్కు సాధన కోసం ఉద్యమం ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి వేడుకలు ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చదలవాడ. శ్యామల దండకం వ్యాఖ్యానం స్వీకరించిన కూర్తాళ్లం పీఠాధిపతులు, అంకితమిచ్చిన మాస్టర్ శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాదరావు. విజయవాడలో శ్రీ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న చిత్ర బృందం. ప్రముఖ హీరో కార్తీతో పాటు సత్యం సుందరం మూవీ నటులు. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాల్లో చెరకని ముద్ర వేసిన ఏచూరి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు రక్షణ కల్పించాలి. మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. మాచర్ల పట్టణంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నామని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ అధ్యక్షులు కొత్తమాసు మెహర్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి వివిధ అలంకరణలతో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజా కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన స్వర్ణాభరణం పట్టుచీరను లక్కీ డ్రా తీస్తామన్నారు. మూల నక్షత్రమైన 9వ తేదీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన మహాలడ్డు ప్రసాదాన్ని మరియు పట్టుచీర వేలంపాట నిర్వహించనున్నారు. అదేవిధంగా 12వ తేదీ విజయదశమి 10వ రోజు అమ్మవారి దేవస్థానం నుండి ఊరేగింపుగా వాసవి కన్యకా పరమేశ్వరి గోశాల ఆవుల సత్రంలో పారువేట నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి వెంకట లక్ష్మీ వరప్రసాదరావు, ఊరా భాస్కర్రావు తదితరులు ముందుగా మీడియా మిత్రులకి శుభాభినందనలు, నమస్కారాలు. 129 దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల ఆహ్వానం నర్సాపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12/10/24 అనగా దసరా ఉత్సవాలు 10 రోజులు మన అమ్మవారి ఆలయంలో వివిధ అలంకారాలతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలోని పట్టణ ప్రజలు, మహిళలు అత్యధికంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించకోరుచున్నాము. ఈ 10 రోజుల్లో ప్రత్యేకతలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అమ్మవారి అలంకరించిన స్వర్ణాభరణము మరియు యాంటిక్యూట్ అమ్మవారి ప్రత్యేక విగ్రహము లక్కీ డ్రాలో 13/10/24 లక్కీ డ్రాప్ తీయబడును. అదేవిధంగా 3/10/24 నుండి మూలా నక్షత్రం వరకు అమ్మవారి దగ్గర ఉంచిన లడ్డు వేలంపాటలో మూలా నక్షత్రం సాయంత్రం పూట జరుపబడును. ఈ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు, మహిళలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించబోతున్నాము. 12/10/24 విజయదశమి రోజున అమ్మవారి పారువేట అనగా సెమీ పూజ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి మన పట్టణంలోని ఆవుల సత్రం వరకు ఘనంగా దాదాపు 2000 మంది 6 వయసుల భక్తులు కుటుంబాలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీని సందర్భంగా దేవస్థానాన్ని బాగా రంగులతో అలంకరించి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈసారి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబడతా ఉంది. ఈ 10 రోజుల పాటు అమ్మవారికి వివిధ అలంకారాలతో మరి ప్రతిరోజు కూడా బాగా అలంకారం చేసి భక్తులకి దర్శనానికి కలుగ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వివిధ అసోసియేషన్ వారి యొక్క సేవల రోజు వచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సమయానికి భక్తులు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము.
విశాఖ ఉక్కు సాధన కోసం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద యువజన కార్మిక రైతు సంఘాలు చేపట్టనున్న దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్టోబర్ 1, 2, 3 తేదీలలో దీక్షలను జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ గోపాలరావు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ను బహుళజాతి సంస్థలకు అప్పజెప్పాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్షలు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పజెప్పే ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వెంకట్, సిఐటియు జిల్లా నాయకురాలు డి శివకుమారి తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, కార్మిక, అదేవిధంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేయాలని అఖిల భారత కార్మిక సంఘాలు, అదేవిధంగా యువజన విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు అందరూ కలిసి పిలుపునిచ్చారు. అందులో భాగంగా 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు 3 రోజుల పాటు నర్సాపేట జిల్లా కేంద్రంలో పల్నాడు జిల్లాలో దీక్షలు చేయాలని చెప్పేసి అఖిల భారత కార్మిక సంఘాలు, అదేవిధంగా రైతు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు నిర్ణయించినాయి. సోదరి సోదరులారా, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల పోరాటాలు, అనేక మంది త్యాగాల, బలిదానాలతోటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి మన ఆంధ్రజాతి ఆత్మాభిమానాన్ని పెంపొందించేటటువంటి ఒక పరిశ్రమని మనం పోరాడి సాధించుకోవడం అనేటటువంటిది జరిగింది. ఆ పరిశ్రమ వేలాది మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ ఉంది. ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షమైనటువంటి ఉపాధి కల్పిస్తూ ఉంది. ఇటువంటి ఉపాధి కల్పించేటటువంటి సంస్థని అడ్డగోలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆదాని లాంటి పారిశ్రామిక సంస్థలకి కట్టబెట్టే దానికోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని 1600 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్తు కూడా పోరాటాలు చేసి దాన్ని ఆపుతూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో మరి దీక్షలకి చేపట్టమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా నర్సాపేట కేంద్రంలో గాంధీ పార్క్ వద్ద 3 రోజుల పాటు దీక్షలు కొనసాగుతాయి. నర్సారావుపేట పట్టణంలోని భువన్ చంద్ర టౌన్ హాల్లో ఆదివారం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం బాలసుబ్రహ్మణ్యం గానం పెద్దలంగా ఉంటుందన్నారు. బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవచ్చు, కానీ పాడిన పాటలు మన చెవులలో మారుమ్రోగుతూ ఆయన జ్ఞాపకాలు మన మధ్యలో ఉంటాయన్నారు. గానకోకిల బాలసుబ్రహ్మణ్యం మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సంగీతం అంటే బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం అంటే సంగీతం అని తెలుగువారు ఉన్నంతకాలం బాలసుబ్రహ్మణ్య గానం బతికే ఉంటుందన్నారు. మీరు ఒక మంచి పేరుని, ఒక మంచి ఆయన్ని మరి ఎలివేట్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో కూడా మరి మనకు ఇంకో గాయకులు ఉన్నారు, వీళ్ళతో సమానంగానే ఉన్న మనుషులు ఉన్నారు. మరి గణితాలతో సమానం కాకపోయినా ఎస్పీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు మరి ప్రపంచవ్యాప్తంగా ఒక కీర్తిని గడించాడు. దాని తర్వాత అదే రీతిలో ఇంకో గాయకుడు కూడా మనకు కావాలి. ఎందుకంటే ఎంతమంది కళాకారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ ఖాళీలు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆవిడ ఎన్టీ రామారావు గారు పోతే ఎన్టీ రామారావు గారు, ఎక్కిన నాగేశ్వర కృష్ణ, మరి మోహన్ బాబు గారు, మన శోభన్ బాబు గారు, తర్వాత చిరంజీవి గారు, ఇట్లా వస్తూ ఉన్నారు. మనకు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇట్లా అదే రీతిలో మరి ఒక కోవకు చెందిన గాయకులు కూడా మనకు కావాలి. అటువంటి మరి కళాకారులు మనకు కావాలి. అదేవిధంగా మరి ఎంతో కష్టానికి ఓర్చుకొని
మరి పేద కళాకారులందరూ కూడా వాళ్ళు అడిగిన కోరికలు చాలా చిన్నవి గొప్పవి కూడా నిజంగా ప్రభుత్వాలు చేయాలి. మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని బట్టి 2047 వికసిత భారత అనే కార్యక్రమంలో 2047 ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండడానికి వీల్లేదు. శ్యామల దండక వ్యాఖ్యానాన్ని కుర్తాళ పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వామి వారు అంకితం తీసుకున్నారు. పదవీ విరమణ చేసిన నరసరావుపేట ఉపాధ్యాయులు కోలూరి వెంకట శివరామ ప్రసాదరావు శ్యామల దండక వ్యాఖ్యానం రచించారు. ఈ వ్యాఖ్యానాన్ని కుర్తాళం పీఠాధిపతులు సోమవారం అంకితం స్వీకరించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన కుర్తాళంలో పీఠాధిపతులు ఉన్న సమయంలో పుస్తకాన్ని మాస్టర్ ప్రసాదరావు అంకితం ఇచ్చేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీ భగవద్దాశ్రమ పీఠాధిపతి శ్రీ శంకరనందగిరి స్వామి వారు హాజరయ్యారు. రెండు 2013వ సంవత్సరంలో విజయవాడకు వచ్చి ఈ కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నట్లు హీరో కార్తీ తెలిపారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని అన్నారు. సినిమా విజయ యాత్రలో భాగంగా సోమవారం విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు. కిషన్ సార్ శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ఆయుష్ట అగ్నే హవిషో దుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మరుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షదాది పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం అన్నా కొంచెం దగ్గర అన్న అన్న శతమానం భవతి శతాయ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ అభివృద్ధిప్రాప్తిరస్తు సర్వేషాం యజమానానాం మహామల్లేశ్వరస్వామిదేవతానుగ్రహకటాక్ష. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఏచూరి చెరగని ముద్ర వేశారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెతలవాడ అరవింద్ బాబు అన్నారు. అన్ని పార్టీల నాయకులను రాజకీయాలకు అతీతంగా స్నేహపూర్వకంగా పలకరించే ఏచూరి లాంటి నాయకుడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. దృఢమైన విప్లవాత్మక నిబద్ధత, నిశితమైన వ్యూహాత్మక అంతర్దృష్టితో చెరగని ముద్ర వేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అన్నారు. రెండవ పదం స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు. What is the difference between politician and statesman? A politician always thinks about next election. A statesman always thinks about next generation. అంటే రాజకీయవేత్త రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాం. Agento Panendo, as the Korean is scared, the poor Panendo, there are the politics. Other Panger was Nagari, at the Paris Nagari, on Sakiri Naga, Sakiri Kokto, the Sente Dili when you were put today. But all more young men, all of them were in Korea, with all products to the Yachts and I TGA, Titashan, and I'll be the world. I just did coming for us, I didn't know the Vietnam here, but I
వారి రకరకాల కావాలని చెప్పి తల్లి రాజకీయ నాయకులు అదేవిధంగా ఎన్నికల వాళ్ళు అన్ని వ్యక్తం కూడా ఆ అన్ని వ్యవస్థని బాగు చేయడానికి నిరంతరం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వైరాగ్యాన్ని మొక్కలైతే అనే వ్యవస్థ కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ లేకుండా పోయిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్ విమర్శించారు. సోమవారం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కార్మికులు చేసిన పోరాట ఫలితంగానే అనేక హక్కులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కులు సాధించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె హనుమంతరెడ్డి, జిల్లా కోశాధికారి డి శివకుమారి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సిలార్ మసూద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు స్కీముల్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ పర్మనెంట్ ఉద్యోగాలు జోలిగిపోకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులనే ఈరోజు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. శాశ్వత పనిలో కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి పర్మనెంట్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నా కానీ ఈరోజు ప్రతి పనికి కూడా కాంట్రాక్ట్ ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పర్మనెంటేతర కార్మికులు, అదేవిధంగా పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు పర్మనెంటేతర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వారికి ఉద్యోగ భద్రత లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని, అదేవిధంగా స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్ని ఎటువంటి కారణాలు లేకుండా పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు చేసి తొలగింపులు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంటేతర కార్మికులు ఎటువంటి రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మాచర్ల పట్టణంలోని మున్సిపల్ వార్డులలో సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సుబాని సాహెబ్, గట్ల అరుణ, మదర్ సాహెబ్, శ్రీనివాసరావు కోరారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ పోలూరి నరసింహారావు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ సుబాని సాహెబ్ వార్డులలో చేపట్టే పనుల గురించి అధికారులను ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పాలనపై గౌరవ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సమావేశం ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ గట్ల అరుణ మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో మూత్రశాలలు లేక ప్రజలు, ముఖ్యంగా మహిళలు అగచాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలతో ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మించారని, వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే వైద్యులను నియమించేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి కృషి చేస్తారని తెలిపారు. కొంతమంది స్టాఫ్ ఉన్నారు కానీ అక్కడ డాక్టర్ వసతి లేక వార్డులలో ఉన్నటువంటి జనం అక్కడ దానికి మన ఆధారంగా సమాజం వేసుకుని ఇలాగా 5 లక్షలుగా అమౌంట్ వేసి చిన్న పని చేయించుకున్నామని కండలేదు కనుక ఆయన పేరు మీద ప్రజెంట్ పెట్టాము. ఈ కండ వేయడానికి ఇబ్బంది లేదు, కాకపోతే టైమింగ్ అనేది ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళ టెండర్ తీసుకుంటారు, ఏదో 2 పాటలు తీస్తారు, అమ్మలో పడి పాటలు తీసి అయిపోయిందని చెప్పి ప్రధానానికి ఇచ్చేసి ఎవరికి ఇచ్చే 10 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతారని భావన మీదనే ఈ టెండర్ అయిపోకుండా ఒక 5 లక్షలకు ఒకసారి 5 లక్షలకు ఒకసారి మేము దాన్ని సాధారణంగా ఈ సమావేశంలో పెట్టాము. కనుక ఇది వేరే ఇదేం కాదు, మనం చెయ్యాలని పని చెయ్యాలి, మనం మార్చాలని సుందరంగా చేయాలి, మనల్ని ఇక్కడికి కూర్చోబెట్టిన బ్రహ్మారెడ్డి గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రతి ఒక్కటి కూడా ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నాము. మీ అందరి ఆశీస్సులతోటి ఖచ్చితంగా ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాము. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సారావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 101 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, డిఆర్ఓ వినాయకం పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలన్నారు. పదిహేను సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన కీచక ఉపాధ్యాయుడు యద్దనపూడి శ్రీనివాసరావు చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల హాస్టల్లో 2022 అక్టోబర్ నెలలో హాస్టల్ వార్డెన్ మరియు ఉపాధ్యాయుడైన యద్దనపూడి శ్రీనివాసరావు అదే హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని ఆరోపించారు. గత 2 సంవత్సరాలుగా వివిధ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు బాలిక కుటుంబం న్యాయం కోసం పోరాడుతున్నాయన్నారు. కానీ టీఎల్ఎస్సీ దర్యాప్తు పేరుతో కాలయాపన చేస్తూ అధికారులు సైతం కాసులకు అమ్ముడుపోయి కేసులు పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రజా సంఘాలు, దళిత సంఘాలు బాధిత కుటుంబంతో కలిసి నర్సారావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి మెమొరాండం అందజేశారు. గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, మస్తాన్ వలి, ఓర్పు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి. దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి. దళిత మైనర్ బాలికకు న్యాయం జరగాలి. గతంలో మాచర్ల మండలంలో మరి ఏదైతే దళిత బాలికపై అత్యాచారం చేసినటువంటి అద్దలపూడి శ్రీనివాసరావు వార్డెన్ ఉన్నాడో, అక్రమ ఎస్టీ సర్టిఫికేట్తో ఉద్యోగం చేస్తా మహిళపై మన బాలికపై అత్యాచారం చేసినటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలో నుంచి 2 సంవత్సరాల నుంచి మరి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు అంతా కలిసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమం చేసినప్పటికి కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై దాన్ని అట్లా పక్కన పెట్టారు. జిల్లా ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్లినా కూడా దాంట్లో నిర్ణయం ఇప్పుడు దాకా తీసుకోలేదు. ఈ అద్దనపూడి శ్రీనివాసరావు అనే అతను బీసీ-డి ముదిరాజు కులానికి చెందినటువంటి వారు ఎస్టీ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఉద్యోగాలు చేస్తా ఉన్నాడు. ఆ రకంగా చేస్తున్నటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి గతంలో మరి సంబంధిత కమిషనర్ కానీ, సంబంధిత మరి ఎంఆర్ఓలు ఏదైతే ఉన్నారో మాచర్లు కానీ, పిడుగురాళ్ళు కానీ ఈయన కాదని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా దాన్ని తాత్సారం చేస్తా ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి ఈ సంఘాలుగా పోరాటం చేస్తున్నప్పటికి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వెంటనే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి దాన్ని ఎస్టీ సర్టిఫికేట్ని రద్దు చేయాలి. దళిత బాలికపై అత్యాచారం చేసినటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అమలు చేయాలి. ఆ బాలికకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేనట్లయితే భారీ ఎత్తున రాబోయే కాలంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దళితుడైన నక్కా థామస్ పై దౌర్జన్యం చేసి 3 సెంట్ల స్థలంలో అక్రమ కట్టడం చేపట్టాలని ప్రయత్నిస్తున్న మెడికల్ కాంప్లెక్స్ యజమానులపై చర్యలకు బాధితుడు ప్రజా సంఘాల సభ్యులతో కలిసి డిమాండ్ చేశారు. అగ్రకులానికి చెందిన బచ్చు వెంకట సత్యనారాయణ, కాకుమాను వెంకట నాగరాధికతో కుమ్మక్కై అవినీతికి పాల్పడి తప్పుడు సర్వే నివేదిక ఇచ్చిన నర్సారావుపేట టౌన్ సర్వేయర్లు సాయికుమార్, శ్రీనివాసరావులపై చట్టపరమైన చర్యలు తీసుకుని దళితుడికి అతని ఆస్తికి రక్షణ కల్పించాలని నక్కా థామస్ తెలిపారు. పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు గత 2008లో పట్టాలు ఇచ్చి ఉన్నారు. 3 సెంట్లు స్థలం ఇచ్చి ఉన్నారు. అది సత్తెనపల్లి రోడ్లోని సాయిబాబా గుడి వెనుక వైపు ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్గా వాడకు ఆనుకొని 3 సెంట్లు స్థలం ఉంది. అయితే పూరి పాకాలు వేసుకొని చాలా కాలం నుంచి మేము అక్కడ ఉంటున్నాం.
ఈ మధ్యకాలంలో వర్షాల వలన అవి పడిపోతే అవన్నీ కూడా తీసేసి ఆ పాకాలన్నీ వాళ్ళు దౌర్జన్యంగా మా స్థలంలో ఆక్రమణ చేసి మా స్థలాన్ని కబ్జా చేశారు. మేము పోయి మామూలుగా అడిగితే కాగితాలు మా స్థలానికి సంబంధించిన కాగితాలు తీసుకొని అడిగితే మామూలుగా మేము సర్వేర్ పెట్టాం కొలుస్తామన్నారు. ఆ సర్వేర్ గారు వచ్చి కొలిసేటప్పుడు ఆ సర్వేర్ గారికి డబ్బులు ఇచ్చి ఆ స్థలం వాళ్ళదన్నట్టుగా మామూలుగా దొంగ రిపోర్ట్లు తయారు చేసి మా మీదకి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఆ స్థలంలో రానివ్వట్లా. నరసరావుపేట సత్యనపల్లి రోడ్లో సాయిబాబా గుడి వెనుక ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్ పక్కనే ప్రభుత్వం గతంలో డొంకపోరంబోకు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉన్నది. దాని ఆనుకొని మెడికల్ కాంప్లెక్స్ అనేటువంటిది 1 ఎకరం 53 సెంట్లు. ఇది ల్యాండ్ కన్వర్షన్ కూడా అంతవరకే అయింది. అయినప్పటికీ నర్సాపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సర్వేర్లుగా ఉన్నటువంటి శ్రీనివాసరావు, సాయి కుమార్ వీళ్ళు లేని భూమిని ఉన్నట్లుగా ఆ మెడికల్ కాంప్లెక్స్ వాళ్ళకి ఎకరం 61 సెంట్ ఉందని చెప్పేసి 9 సెంట్లు ఎక్స్ట్రా రిపోర్ట్ ఇచ్చారు. 9 సెంట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే లేని భూమిని ల్యాండ్ కన్వర్షన్ అప్పుడు లేదు, కొనుగోలప్పుడు లేదు, డాక్యుమెంట్స్ ఉన్నవి. అయినప్పటికీ సర్వేరుగా ఉన్నటువంటి సాయి కుమారు, శ్రీనివాసరావులు డబ్బులు తీసుకొని అక్రమ పద్ధతుల్లో తప్పుడు నివేదిక ఇచ్చారు. వారిని వెంటనే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దళిత కుటుంబంగా ఉన్నటువంటి థామస్ వాళ్ళ కుటుంబానికి గతంలో ప్రభుత్వం ఇచ్చి ఉన్నది. గత తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ మేము గతంలో పట్టాలు వీళ్ళకి ఇచ్చామని చెప్పేసి రిటర్న్గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చి ఉన్నారు. ఈ స్టేట్మెంట్లు ఇన్ని ఉండగా కూడా సర్వేరు చాలా దుర్మార్గంగా అక్రమంగా అక్కడ వీళ్ళకి లేదు, చంద్రబాబు నాయుడు కాలనీలో ఉందని బుకాయిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం సర్వే విభాగం అనేది చాలా అవకతవకలుగా అక్రమాలు నిలయంగా ఉన్నది. లంచాలు ఇస్తే ఏదైనా చేస్తున్నారు. కాబట్టి తక్షణమే సాయి కుమార్ని సస్పెండ్ చేయాలని, థామస్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని అతనికి కట్టుబడికి సంబంధించి అతను ఉండటానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇతనికి రక్షణ కల్పించాలని, ఇతని భూమిలో వేరే వాళ్ళు ప్రవేశం లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. టీడీపీ ఏజెంట్గా పనిచేస్తున్న డీఎస్పీ నాగేశ్వరరావుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుల నిర్మూలన పోరాట సమితి సభ్యులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేట రూరల్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన ఉయ్యాల ఏడుకొండలు ఇంటిని ప్రొక్లైన్తో కూల్చిన వారిని ఎంతవరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. తన్నీరు గోవిందరాజు అతని బంధువులను అరెస్టు చేయకుండా కాపాడుతున్న నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావుపై SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె. కృష్ణ మాట్లాడుతూ గత నెల 18న ఎడవల్లి ఎస్టీ కాలనీలో ఉన్న ఉయ్యాల ఏడుకొండలు ఇంటిని కూల్చి వారిని కులం పేరుతో దూషించి దాడి చేసిన తన్నీరు గోవిందరాజు అతని బంధువులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేట కలెక్టర్, SP కార్యాలయాల వద్ద కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శి కె. నాగేశ్వరరావు, CH రాజశేఖర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మేము ఉయ్యాల ఏడుకొండలని మేము ఆడవాళ్ళు మీ ఇద్దరు ఇంట్లోనే ఉంటే వాళ్ళు 12-14 మంది వచ్చి మమ్మల్ని రోడ్డు మీద గేడ్చుకొచ్చారండి. కొట్టారు, కారం వేశారు, అన్నీ వేశారు, రాడ్లు తెచ్చారు. అంత తన్నీరు గోవిందరాజు, తన్నీరు వెంకట్రావు, తన్నీరు నారాయణ, తన్నీరు రాజు వాళ్ళు మొత్తం 14 మంది వచ్చారండి. వచ్చి కులం ఎత్తి తిట్టి ఊర్లో కమ్మ కులస్తుల సహకారం తీసుకొని ప్రొక్లైన్ తీసుకొని వచ్చి ట్రాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటిని 9 లక్షల రూపాయలు కట్టుకున్నటువంటి ఇంటిని కూల్చివేసి ఆ శిథిలాలను వాగులో పారబోశారు. కట్టుబట్టలతో బాధితులు మిగిలారు. దీనికి సంబంధించి చిలకలూరుపేట రూరల్ SI అనిల్ కుమార్కి ఫిర్యాదు చేస్తే ఆయన పట్టించుకోలేదు. తర్వాత DSPని కలిసిన తర్వాత మాత్రమే, అప్పుడున్న DSPని కలిసిన తర్వాత మాత్రమే కేసు రిజిస్టర్ చేశారు. కానీ బాధితుల కన్నా నిందితులు తన్నీరు గోవిందరాజు అతను అనుచరులు ఇచ్చినటువంటి కేసు మేరకు వాళ్ళు ముందుగా వాళ్ళ కేసు నమోదు చేసి తర్వాత మాత్రమే బాధితుల కేసు నమోదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.